హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం చాలా తక్కువ రేటుకి, అంటే ఎలా తక్కువ రేట్ అంటే హైవేకి ఆనుకునే ఉంటుంది. మూడో ముక్క హైవేకి మనకి 300 మీటర్స్ 200 మీటర్స్లోనే హైవే ఉంటుంది అనమాట, నేషనల్ హైవే. సో హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. మీకు ఫస్ట్ వేసరికి నేను డ్రోన్ షాట్లు అయితే ఎగరేస్తాను. వన్స్ మీరు డ్రోన్ షాట్లు అయితే చూడండి. వన్స్ డ్రోన్ షాట్లు చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఈ ల్యాండ్ గురించి అయితే క్లారిటీగా చెప్తాను. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి పల్నాడు జిల్లాలో ఉంటుంది. పల్నాడు జిల్లాలో నుంచి వినుకొండకి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట. వినుకొండ నుంచి పక్కనే 544D హైవే అని చెప్పే కదా. హైవే వచ్చేసరికి మనకి విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి కానీ, కర్నూలు వెళ్ళడానికి కానీ, సో అందరూ ఇటువైపు నుంచి వెళ్తారు. మనకి గిద్దరూరు వెళ్ళాలన్నా, నంది వెళ్ళాలన్నా దానికి మెయిన్ హైవే ఇది. మన అమరావతి నుంచి పైకి వెళ్ళే మెయిన్ హైవే అనమాట. సో ఈ ల్యాండ్ లొకేషన్ అయితే ఇది. ఎవరు ఇంకెక్కడెక్కడ నన్ను అడగొద్దు. మీకు ఏమన్నా ల్యాండ్ కావాలి, కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనకి వినుకొండ వచ్చి విజిట్ అవ్వండి. మనకి విజిట్ అయితే మీకు ల్యాండ్ అయితే నేను చూపిస్తాను. సో 16 ఎకరాలు మనకి కాస్ట్ కూడా మీకు ఫస్ట్లో చెప్తున్నా. కాస్ట్ వచ్చేసరికి ఇది మనకి 15 లక్షలు అయితే చెప్తున్నారు కస్టమర్ ఎకరం వచ్చేసరికి. సో అదనమాట. ల్యాండ్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇందులో విషయం ఏమంటే ఇంతకుముందు చెట్లు అన్నీ మొలిసిపోయి ఒరేసినట్టుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉండటం వల్ల మన చెట్లు అన్నీ మొలిసినాయి. మనకి అద్దులు వచ్చేసరికి మనకి అలా కార్నర్ నుంచి సో ఆ చివరి డౌన్లోకి ఉంటుంది. ఆ స్తంభాల మీదకి అటు తిరిగి అటు మొత్తం పైకి అలా వస్తుంది అన్నమాట. చివరికి మీకు నేను డ్రోన్ షాట్లు ఎంత ఎగరేసాను కదా, పై వైపు అయితే కట్ వస్తుంది. ఇటువైపు ఏరియా వాళ్ళ పొలం ఉంది. ఆ పొలం అవతలే మనకి హైవే పక్కన రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, లారీలు కానీ వెయిటింగ్ హాల్ అంటారు, వెయిటింగ్ రూమ్స్ అంటారు. దీనికి రెండో వైపు వెయిటింగ్ రూమ్స్ అవి ఉంటాయి అనమాట. మీకు వెళ్ళేటప్పుడు నేను రోడ్డు కూడా చూపిస్తాను. రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు లోపలికి, అన్నీ బాగున్నాయి. బట్ కాకపోతే విషయం ఏమంటే మన ప్రజెంట్ అయితే చేయించుకోవాలి, చెట్లను లాగించుకొని నీట్గా చేయించుకోవాలి. మనకి ఏదైనా ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా బాగా ఉపయోగపడుద్ది. దీనికి ఎంట్రీ రోడ్డు కూడా మన వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి కదా, దాని పక్క నుంచి డైరెక్ట్ స్ట్రైట్ రోడ్డే ఉంది లోపలికి. రోడ్డు పరంగా కూడా ఇబ్బంది లేదు. నేల మొత్తం ఆల్మోస్ట్ ఇలాగే ఉందన్నమాట. ఇది రెడ్ సాయిల్ అయితే కాదు, లైట్గా రెడ్ బ్లాక్ మిక్సింగ్ అనమాట. మిక్సింగ్ సాయిల్ ఇది, ప్యూర్ రెడ్ అయితే కాదనమాట. మనకు వచ్చేసరికి కొంతవరకు గట్లు ఉన్నారు. దీనికి వాటర్ సోర్స్ కూడా బాగుంది. అంటే దీంట్లో బోర్లు లేవని బావి ఒకటి ఉంది. అండ్ కిందకు వచ్చేసరికి గులకమ్మ ఉందన్నమాట. సో మనం బోర్లు వేసుకున్నా కూడా బోర్లు పడితే అండ్ గులకమ్మ వాటర్ డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు. సో మనం ఏదైనా వరి నాటుకోవాలన్నా కూడా ఇబ్బంది లేకుండా నాటుకునే ల్యాండ్ అనమాట. సో అది మీకు చూడటానికి ఎఫిడెన్స్గా కనపడకపోవచ్చు. మనం ఏ ఆస్పెక్ట్లో చూడాలంటే మనకి ఇక్కడ నుంచి జస్ట్ హైవే కనపడుతుంది మనకి. మీకు ఇదిగో ఇదే హైవే. సో హైవేకి దగ్గర ఉంటుంది అనమాట ఇది. మనం ఏదైనా రేపు కోళ్ళ ఫార్మ్ పెట్టుకోవాలనుకున్నా, ఎవరైనా డైరీ ఫామ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. డైరీ ఫామ్కి ఎక్సలెంట్ సాయిల్ అనమాట. ఎందుకంటే మనం చెట్లు బిగించుకుంటే గడ్డి పెట్టుకోవచ్చు, మనకి ట్రాన్స్పోర్ట్కి దగ్గరగా ఉంది. ఆ రోడ్లో కూడా చెట్లు ఇలా వచ్చినాయి అనమాట. అవి మొత్తం పొక్కులను పెట్టి క్లీన్ చేయించుకుంటే లోపలికి సప్పన లారీ, వ్యాను, కార్లు మొత్తం తెచ్చుకోవచ్చు. మనం శుభ్రంగా షెడ్ వేసుకున్న వాటర్కి కానీ, గేదెలు పొద్దున్నే నది స్నానం కూడా చేయించు గేదెలకి. సో నవ్వమాకండి, గేదెలకి నదిలో స్నానం చేపిస్తే ఎక్కువ పాలు ఎక్కువ ఇస్తాయి. సో మాది అగ్రికల్చర్ ఫార్మింగ్ ఫ్యామిలీ మాది. సో మాకు గేదెలు ఉండేవి. సో అందుకే చెప్తున్నాను. గేదెలకి ఏంటంటే ఫీజిబుల్ అనమాట. చుట్టూ మనం కానీ ఫెన్సింగ్ వేసుకొని కొంత ఫ్రీగా తిరగడానికి ఒక పక్క వదులుకొని మనం ఇంకా గొర్రెలు ఫామ్ అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో రేటు కూడా 16 లక్షలు 15 లక్షలు చెప్తున్నారు. 15 అంటే రీజన్ అనమాట. మనకి ఏంటంటే ఇటువైపు కొంచెం రాళ్ళు లాగా ఉందన్నమాట, కొంచెం గుట్టలాగా. అది కానీ ఒక 1/2 ఎకరం కూడా ఉండదు. సో మనం ఏం కాకుండా అక్కడ షెడ్ గట్ర ఏమైనా వేసుకోవచ్చు. పొలం మొత్తం ఒకటేలా ఉందన్నమాట. ఇలా నీట్గా గట్లు కూడా కట్టున్నాయి. నీట్గా గట్లు కూడా మనం కట్టుకోవట్లేదు. మెయిన్ మైనస్ ఏంటంటే ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లన్నీ పీకించుకుంటే మంచిగా ఉంటుంది. మనకు వచ్చేసరికి హైవే మీకు దగ్గర అని చెప్పేది. మీకు వెళ్ళేటప్పుడు హైవే కూడా రోడ్డు కూడా చూపిస్తాను నీట్గా. చూడండి మొత్తం ఇది పొలము. సో ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఉంటుంది. మొత్తం ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇటువైపు ఉన్నాయి. పైవైపు ఆల్రెడీ పీకిచ్చేస్తున్నాయి. కొంచెం పైకి వెళ్తే పైవైపు లేదు, కింద వైపు కొంతవరకే ఉన్నాయి. ఇవి అంతా పొలం అంతా కూడా ఇలా లేవు అనమాట. ఇది పొలం అయితే. సో ఎవరికైనా సరే హైవేకి పక్కన కమర్షియల్గా కావాలంటే
సో ఈ పొలం అయితే చూడండి, ఇది వినుకొండకి చాలా దగ్గర. హైవే కూడా చాలా పెద్ద హైవే, అది తొందరలో 4 లైన్ కూడా అయింది అంటున్నారు. సో ఎవరికన్నా నిజంగా డబ్బులుండి పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మంచి ప్లేస్ అని నేను చెప్తాను. సో ల్యాండ్ అయితే చాలా బాగుంది. బాగుంటామంటే రేటు వైజ్గా అండ్ హైవే దగ్గరే కాబట్టి హైవే కింద తక్కువ రేట్లు ఎక్కడ ల్యాండ్ లేవు. మనకు మహా అయితే ఎకరాకు ఒక 20,000 అంత ఖర్చు వచ్చింది అంతే చెట్లను లాగించుకోవడం కూడా. సో నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఎవరైతే డీల్ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వెళ్ళేటప్పుడు రూట్ కూడా ఎలా ఉందో మొత్తం క్లారిటీ చూపిస్తాను. హైవే ఎలా ఉంది, వినుకొండకి వెళ్ళే దారి ఎలా ఉంటుంది మొత్తం మీకైతే చాలా క్లారిటీ చూపిస్తాను. సో వీడియో అయితే ఇదే. సో మన వీడియోలు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందు చాలామంది మంచిగా ల్యాండ్స్ అయితే నా దగ్గర అయితే కొనడానికి ట్రై చేస్తున్నారు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చాలా జెన్యున్గా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నేను పెట్టేట్లో మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఎక్కడ ఫేక్ చేయట్లేదు. సో జెన్యున్గా అక్కడ ఏముందో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ఇది మీకు ఇంకేమైనా ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నాకు వాట్సాప్ చేయొచ్చు. సో మీకు దగ్గరగా ఉన్న ల్యాండ్స్ ఉన్నప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకోటి వచ్చేసరికి మీకు కింద జాయిన్ బట్ ఉంటుంది. ఆ జాయిన్ బట్లో జాయిన్ అవ్వడం వల్ల త్వరగా అప్డేట్స్ మీకు వస్తాయి. 1 డే కానీ 2 డేస్ ముందు బిఫోర్ కానీ అందరికన్నా ముందు మీకు అప్డేట్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు కొంత అమౌంట్ వస్తుంది మీ వల్ల. సో నాకేంటంటే మన ఛానల్ కూడా గ్రో చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక దీనికి వచ్చేసరికి మెయిన్ ఫెచ్చింగ్ ఏంటంటే చెప్పే కదా, ఇది చూడండి ఈ కాంపౌండ్ వాళ్ళే రెస్ట్ రూమ్స్ అనమాట. మనం ఏదైనా ఫ్యూచర్లో దీన్ని కమర్షియల్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి బ్యాక్ సైడ్ వాల్ ఉంది కదా, ఆ వాలే మనకు నీట్గా రెస్ట్ రూమ్స్ మొత్తం హైవే అథారిటీ ఇది అనమాట. చాలా బాగుంటుంది మనకి. దాన్ని గోడ బ్యాక్ సైడ్ ఒక పొలం ఉంది, దాని తర్వాత ఇది ఈ పొలం అనమాట. మనకి వాటర్ సోర్స్ కూడా కింద డౌన్లో మీకు గులకం ఉందని చెప్పే కదా, ఈ మొత్తం మీ డ్రోన్ షాట్లో చాలా క్లారిటీ కనబడి ఉంటాయి. సో ల్యాండ్ అయితే ఇది. ఇలాంటి మంచి డీల్స్ మీ ముందుకు తేవాలన్నా, మంచి ల్యాండ్స్ మీరు చూడాలన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొనపోయినా సరే మీకు ఏ కాస్ట్లో ఎక్కడెక్కడ ల్యాండ్లో తెలుస్తుంటుంది. సో ఇదనమాట ల్యాండ్ అయితే చాలా బెస్ట్ ల్యాండ్. ఎవరు మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా వీడియో షేర్ చేయండి. సో దట్ మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ల్యాండ్లు ఎంత కాస్ట్లో తెలుస్తాయి. అండ్ ఇదనమాట. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో కలుసుకుందాం. బాయ్. మనం ఇలా వచ్చేసి ఇంకా హైవే కలా ఎక్కేస్తాం. హైవే ఇక్కడ నుంచి వినుకొండ డిస్టెన్స్ కూడా చూద్దాం ఒకేసారి. కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వినుకొండ. 21 కిలోమీటర్స్ 22 మినిట్స్ వెళ్ళిపోతాం. అంటే ఆలోచించండి రోడ్ అనేది ఎంత స్పీడ్గా వెళ్తుందో.